ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు, అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మరి యొక్క పాఠం ఏంటంటే, ఏది నిజమైన దేవాలయం? ఏది నిజమైన దేవాలయం? సమాజంలో చాలా దేవాలయాలు చూస్తున్నాం. పెద్ద పెద్ద గోపురాలు, గుడులు కట్టి దీంట్లో దేవుడు ఉంటారు అనుకుంటారు. కానీ నిజంగా వాస్తవానికి బైబిల్లో చెప్పిన దేవాలయం వేరు కదా. దేవాలయం అంటే దేవుని ఇల్లు. దేవుడు ఎక్కడ ఉంటాడు చూస్తే ఒక్కసారి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో ఏముంటుందంటే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అంటే దేవుడు ఎక్కడ నివసిస్తాడంటే మన హృదయంలో, మనలో నివసిస్తాడు. మనం ఏమనుకుంటాం, దేవుడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని చెప్పుకుంటాం. కానీ ఆ దేవాలయానికి ఒక్కసారి, వారానికి ఒకసారి తెరిచి మూతేస్తాం. అంటే దేవుడు ఇక్కడే ఉండు, మా హృదయాలకి రావద్దు, మా ఇంటిలోకి రావద్దని తాళం వేసి వచ్చేస్తాం. ఒక్కసారి, వారానికి ఒక్కసారి వెళ్ళి అలా దేవుని చూసి వచ్చేస్తాం అనుకుంటాం. కానీ దేవుడు ఎక్కడ నివసించాలనుకుంటాం? మన హృదయాల్లో నివసించాలనుకుంటాం. ఇంకో మాట చూసుకుంటాం. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అంటే దేవుడు మనలో, మన హృదయంలో నివసిస్తాడు. దేవుడు నీలో ఉంటే ఏం చేస్తావు అంటే దేవుని పనులు మాత్రమే చేస్తావు. దేవునికి అనుకూలంగా బ్రతుకుతావు, యథార్థంగా బ్రతుకుతావు, నీతిగా బ్రతుకుతావు, న్యాయంగా బ్రతుకుతావు. కానీ ఈనాడు మనలో ఏముంది? సాతాను. ఎక్కడ చూసినా సాతాను క్రియలే, సాతానమయ్య. ఎక్కడ చూసినా అబద్ధము, నీతి మారిన అవినీతికి పరిపించి లంచం పుచ్చుకుంటూ ఇలా అనేక విధాలుగా మోసంతో, సమస్తమైన మోసంతో మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీతిగా న్యాయంగా బ్రతికిన వాళ్ళు దేవుడు ఉంటాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఏది? మన హృదయం. మన హృదయంలో దేవుడు నివసించాలి తప్ప సాతాను నివసింపకూడదు. దేవుడు మనలో ఉంటే, దేవునితో మనం సహవాసం చేస్తే దేవుని క్రియలు మాత్రమే మనకు కనబడతాయి, మనం చేస్తాం. మనలో క్రీస్తు ఉన్నాడంటే క్రీస్తులాగా జీవిస్తేనే మనం క్రీస్తును ధరించుకుని మనం మరలా అలాంటి క్రియలు చేస్తే ఎలా సాధ్యమవుతుందండి మనకు పరలోకి రావడం? కాబట్టి ఏది నిజమైన దేవుడు అంటే మన హృదయమే దేవాలయం. అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వాడితో భోజనం కలిసి చేస్తామంటాడు కదా. ఈ మాటలన్నీ మీ హృదయాలు భద్రపరచుకోండి. విన్న వాక్య ప్రకారం జీవించే భాగ్యాన్ని దయచేయండి దేవా. మీ అందరికీ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు, శుభాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.